వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే మన ఛానల్కి కూడా సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. ఈ వీడియోలో ఏంటి అంటే సిల్వర్ ప్లే బటన్ గురించి, అలాగే ఈ సిల్వర్ ప్లే బటన్ రావడం అనుకున్న యూట్యూబ్ జర్నీ గురించి, చివరిలో ఏంటి అంటే యూట్యూబ్లో వచ్చే ఇన్కమ్ గురించి, ఈ మూడిట్ల గురించి అయితే మాట్లాడతాను. యూట్యూబ్లో సిల్వర్ ప్లే బటన్ అనేది చాలా పెద్ద అచీవ్మెంట్. నాలాంటికైతే ఇంకా పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు ఏ మీడియా బ్యాక్గ్రౌండ్ లేదు. కొంచెం ఫేమస్ అయిన వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టగానే వాళ్ళు 1 lakh సంపాదించడం కానీ, సిల్వర్ ప్లే బటన్ కానీ చాలా చిన్న విషయంగానే కనపడుతుంది. అసలు యూట్యూబ్లో వీడియోస్ ఎలా చేయాలని కానీ ఇదేం నాకు తెలీదు. కాకపోతే ఏంటి అంటే నాకున్న ఇంట్రెస్ట్తో వీడియోస్ చేయాలని చెప్పి యూట్యూబ్ ఛానల్లోకి అయితే వచ్చాను. మీ అందరికీ తెలిసిందే, నాకు మెయిన్గా ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఓల్డ్ హౌసెస్, పాత ఇళ్ళని బాగా చూపించాలి. వాటిని కట్టిన వాళ్ళు ఉంటారు కదా, అనుసృత తరంలో తండ్రి కట్టించినవి కూడా అంత డీటెయిల్గా ఎవరు గుర్తుపెట్టుకుంటలేదు. అలాంటిది మండువా లోగిలి ఇల్లు అప్పట్లో ఎలా కట్టారు అంటే చాలా 100 years పైన అయిన హౌసెస్ అన్నీ కట్టి వాటిని గుర్తుపెట్టుకున్న వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. కానీ గోదావరి జిల్లాలో నా లక్ ఏంటి అంటే మ్యాక్సిమం అందరూ కూడా వాళ్ళ తాత ముత్తాతలు నేమ్స్ అన్నీ గుర్తున్నాయి, ప్లస్ ఎలా కట్టించారు అనే విషయాలు కూడా కొన్ని అయితే మనం రాబట్టగలుగుతున్నాం. ఇంక మొత్తం తెలియాలి అంటే ఇప్పటికీ ఆ ప్లానింగ్స్ కానీ ఇవి కానీ మనకి క్లియర్గా తెలీదు. అది ఇంక మనం ఎన్ని రోజులు ఎన్ని వీడియోస్ చేసినా కానీ తెలీదు. కాకపోతే ఆ హౌసెస్ ఉండడం అవి చూపించాలన్న నా ఇంట్రెస్టే వీడియోస్ కింద చేసి చూపిందామని నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను. అది నిజంగా చాలా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ సక్సెస్ వల్లే మనకి ఈరోజు యూట్యూబ్లో అయితే సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. ఈ సిల్వర్ ప్లే బటన్ వచ్చి కూడా 2 months అయింది. ఎప్పటికప్పుడు ఒక వీడియో చేద్దామని మీ అందరు ఎదుర్కొండానే ఓపెన్ చేసి చూపిందామని చెప్పి అనుకుంటున్నా, కానీ అలా నెగ్లెక్ట్ అయిపోతుంది. మళ్ళీ ఎవరొకళ్ళు నాకు ఒక పర్సన్ దొరికితే అంటే ఫ్రెండ్సే వస్తారు నాతో పాటు వీడియో చేయడానికి. వాళ్ళు వస్తే మళ్ళీ సిల్వర్ బటన్ కోసం వెళ్ళే కన్నా ఏదైనా ఒక విలేజ్ని కానీ ఒక మంచి హౌస్ని కానీ కవర్ చేస్తే మనకు ఆ టైం అలా సరిపోద్ది కదా అని ఈ బటన్ అయితే ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు. ఇప్పుడు కూడా నా దగ్గర ఎవరు లేరు. మధ్యాహ్నం నుంచి మా ఫ్రెండ్స్ ఎవరొకళ్ళు వస్తానన్నారు. అప్పుడు వీడియోకి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ సిల్వర్ బటన్ అయితే ఒక్కడైనా ఓపెన్ చేసి చూపిందామని చెప్పేసి సిల్వర్ బటన్ తీసుకొచ్చి మీ ముందు ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఒకసారి సిల్వర్ బటన్ ఓపెన్ చేసి ఏ విధంగా ఉంది ఏంటో చూపిస్తాను. మనం చూడొచ్చు సిల్వర్ ప్లే బటన్ ఇది. అంటే ఇది ఒక అచీవ్మెంట్ అన్నమాట. 1 lakh సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత యూట్యూబ్ నుంచి వచ్చే ఒక గుర్తింపు లాంటిది అన్నమాట. దీని మీద మనం చూడొచ్చు, ప్రజెంటెడ్ టు గోదావరి ముని ఫర్ పాసింగ్ 1 lakh సబ్స్క్రైబర్స్ యూట్యూబ్. చాలా బాగుంది బటన్ అయితే. దీనికి వెనకాల కూడా మనం ఎక్కడైనా గోడకి అది పెట్టుకోవడానికి ఇచ్చినట్టున్నారు ఈ రెండుని. ఫ్రంట్ అయితే చాలా బాగుంది. అలాగే చిన్న సర్టిఫికెట్ కూడా ఇచ్చారు మన ఛానల్కి. మన ఛానల్కి ఈ సిల్వర్ ప్లే బటన్ రావడానికి మెయిన్ కారణం ఎవరు అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ వల్లే ఈరోజు మన ఛానల్కి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి 1,30,000 దాకా ఉన్నారు. అలాగే మనకి చుట్టాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారన్నమాట. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ మన ఫ్యామిలీ మెంబర్సే అనుకున్నా, ఈ సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళ సంఖ్య మన ఛానల్కి చాలా ఎక్కువ మంది ఉంటారన్నమాట. వాళ్ళందరూ మన చుట్టాలే. మనం చుట్టాలను ఎక్కువ గౌరవించాలి, అలాగే చుట్టాలు కూడా మనల్ని ఎక్కువ గౌరవిస్తారు కదా వచ్చినప్పుడల్లా. అందుకనే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే మన ఛానల్కి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారన్నమాట. నిజంగా వాళ్ళందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్గా జాయిన్ అయితే మన ఛానల్ వచ్చేసరికి ఈ పాటికి 10 lakh సబ్స్క్రైబర్స్ అయిపోయి ఉండేవారు. నిజంగా వాళ్ళందరూ వస్తే మన ఛానల్ 1 lakh ఏంటి ఈ పాటికి 10 lakhs దాటేసేదేమో. కానీ అయినా పర్వాలేదు, ఎందుకంటే మనల్ని చాలా గౌరవంగా చూసుకుంటారు వాళ్ళందరూని. ఇక చుట్టాల వల్ల, ఈ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల మనమైతే ఈరోజు ఈ సిల్వర్ ప్లే బటన్ అయితే మన ఛానల్కి వచ్చింది.
ఒక్కసారి మన ఛానల్కి సంబంధించిన యూట్యూబ్ జర్నీ కోసం చూస్తే ఈ ఛానల్ ఫస్ట్లో గోదావరి ముని అని ఉండేది కాదు, వేరే ఒక నేమ్తో ఉండేది. అప్పుడు దగ్గర నేను 100 వీడియోస్ దాకా పెట్టాను, కానీ అంత వ్యూస్ వచ్చేవి కాదు. అప్పుడు నేను ఒకటే అనుకున్నాను, మనం ఛానల్ అంటూ స్టార్ట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ ఉన్న హౌసెస్ గురించి తీయాలి, వాటి గురించి బాగా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాను. అది ఎంత కష్టమైనా ఎంత దూరం ఉన్నా మంచి ఇల్లు అయితే చూపించాలనే కాన్సెప్ట్తో వచ్చాను. కానీ నాకు కొంచెం డౌట్ అయితే ఉంది, ఎందుకంటే అప్పటి వరకు మూవీస్కి సంబంధించిన హౌసెస్ అయితే చేస్తున్నారు, చూస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఒక్క మూవీస్ కాదు, మూవీస్ హౌస్ కన్నా మనకి అంతకన్నా పాత ఇళ్ళు ఉన్నాయి, అప్పట్లో కట్టిన వాళ్ళ గురించి చేద్దామని ఇందులోకి వచ్చాను. కానీ ఒక 3 months దాకా వీడియోస్ పెట్టాను, అవన్నీ హిస్టరీ సేమ్ ఇప్పుడైతే ఎలా చేస్తున్నాం వీడియోస్ అలానే చేసుకుంటూ వచ్చాను. కానీ 3 months వరకు కూడా వ్యూస్ ఏం రాలేదు. అప్పుడు 100, 200, 300 ఇలానే వచ్చేవి వ్యూస్. అయినా సరే ఇంకా నేను ఒకటే అనుకున్నాను, మనం పెట్టి మంచి వీడియోస్ పెడుతున్నాం, అది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మన గోదావరి జిల్లాల్లో కానీ బయట ఎక్కడైనా కానీ హౌసెస్ ఇలా ఉంటాయి. అప్పుడు ఇంత కష్టపడి పెద్దవాళ్ళు కట్టారు, అప్పుడు కలపే విధంగా తెచ్చేవారు, అప్పుడు పెద్దవాళ్ళు ఏమనుకుని కట్టేవారు, ఇవన్నీ బయటకు తెలుస్తాయి కదా అని అనుకునే నేను కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఏ ఒక్కరోజు వ్యూస్ వచ్చినాయా రాలేదని కూడా నేను అనుకోలేదు. కానీ ఒక 3 months పోయిన తర్వాత 4th month వచ్చేసరికి కొన్ని వీడియోస్ వైరల్ అవ్వడం వచ్చినాయి. దాంట్లో ముఖ్యంగా ముందు నేను బండి ముచ్చాలమ్మ తల్లి వారు అని చెప్పి మనకి నరసాపురం దాటిన తర్వాత ఉంటారు అమ్మవారు, ఆ విలేజ్ అమ్మవారి గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో కొంచెం వైరల్ అవ్వడం మొదలైంది. అది వైరల్ అవ్వడం మొదలైన తర్వాత నేను కొన్ని మంచాలకు సంబంధించి, మా గ్రామం అది మేడపాడు మంచాలు అంటే కొంచెం ఫేమస్ కదా, ఆ మేడపాడు మంచాల గురించి అప్పటికి ఫేమస్ కాదు అంటే ఈ చుట్టుపక్కల తెలుసు అందరికీ. కానీ నేను వీటిని బయటకు కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి కొన్ని వీడియోస్ అయితే చేసి వదిలేసాను. ఇలా అంతకుముందే చేసి వదిలేసాను ఇవన్నీ. 3rd month అయిపోయిన తర్వాత 4th monthలో ఈ బండి ముచ్చాలమ్మ అమ్మవారి వీడియో వైరల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వైరల్ అయినాయి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మంచియే కాబట్టి అప్పటికి నేను చంటి మూవీ తీసిన హౌస్ ఉంది లూట్కూర్ అని, ఆ హౌస్ కూడా బాగా వైరల్ అయింది. 1 million వ్యూస్ వచ్చినాయి దానికి. ఆ హౌస్తో పాటు ఇంకా చాలా వీడియోస్ వైరల్ అయినాయి. దాంతో ఛానల్లో అందరికీ తెలిసింది, వ్యూస్ బాగానే వస్తున్నాయి. అయితే ఇంకా నా మీద ఇంకా బాధ్యత పెరిగింది. ఎందుకంటే ఒక గ్రామం వెళ్ళినప్పుడు గ్రామం కవర్ చేయడం, గ్రామాన్ని చూపించడం పర్వాలేదు, ఈజీగానే అయిపోద్ది. ఈజీగా కాదు, అలా అయినా సరే మనం మార్నింగ్ వెళ్ళామంటే ఈవినింగ్ దాకా అక్కడ ఏంటి ఫేమస్, ఆ గ్రామంలో చెప్పుకోదగ్గ విషయాలు, అక్కడ ఉన్న అమ్మవారు ఏంటి, ఇవన్నీ కవర్ చేయొచ్చు. దానికి ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. గ్రామం బయటకు తెలుస్తుందన్న, గ్రామం గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అలాగే మన గ్రామం గురించి కూడా అంత బాగా బయటకు వెళ్తుందని కాబట్టి, ఎవరి గ్రామం కూడా అంత మంచిగా బయటకు వెళ్తుంది కాబట్టి ఎవరు మాట్లాడరు. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ నేను అనుకున్నది ఏంటంటే ఇల్లు మంచి చూపించాలని నేను అనుకున్నాను కాబట్టి గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి కవర్ చేయాలంటే నాకు చాలా టైం పట్టేసేది. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఉండకపోవచ్చు, మళ్ళీ రమ్మనేవారు. మళ్ళీ వెళ్దాము అంటే అప్పటి వరకు వీడియో కంప్లీట్ చేసి ఉంటాము, మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ కూడా ఉండకపోవచ్చు. అలా నేను స్టార్టింగ్లో ఒక్కొక్క ఇంటి కోసం చాలాసార్లు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ తర్వాత కొంచెం ఛానల్ ఎలాగో వైరల్ అవుతున్నాయి వీడియోస్, కొంచెం కష్టమైనా సరే ఆ ఇంటి వాళ్ళని అడగడం, వాళ్ళని పర్మిషన్ తీసుకోవడం, ఆ ఇంటి గురించి చూపించడం. మళ్ళీ పర్మిషన్ తీసుకున్నా కొంతమంది కెమెరాకు ముందుకు వచ్చి మాట్లాడడానికి అంతగా ఇష్టపడరు. కొంతమంది అయితే ఇల్లు తీసుకోమంటారు, కొంతమంది ఇంటిని చూపించడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళని ఒప్పించడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పాలి. తర్వాత రోజుల్లో ఈ ప్రాసెస్ కూడా కొంచెం నాకు పర్వాలేదు. ఎందుకంటే చెప్పుకోవచ్చు, వాళ్ళ వీడియోస్ చూడడం వల్ల వెళ్ళిన తర్వాత ఓకే మన గురించి కాదు, మన పూర్వం కట్టించిన వాళ్ళ గురించి బయటికి మంచిగా వెళ్తుంది. వాళ్ళు లేకపోవచ్చు కానీ వాళ్ళ గురించి తెలుస్తుంది, వాళ్ళు అప్పట్లో కట్టిన హౌస్ గురించి తెలుస్తుంది అనే కాన్సెప్ట్తో నేను ఎక్కడికి వెళ్ళినా ఒప్పుకోవడం అయితే జరిగింది. కొంత ఛానల్ పెట్టిన తర్వాత ఎప్పుడు కూడా ఒక లైవ్ చేయడం కానీ పర్సనల్గా వీడియోస్ చేయడం కానీ లేదు. కానీ ఈరోజైతే 2-3 కామెంట్స్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అందులో మొదటి కామెంట్ ఏంటి అంటే, మీరు వీడియోస్కి వెళ్తున్నారు కదా, అక్కడ మిమ్మల్ని ఎవరైనా సరిగ్గా రిసీవింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అడుగుతూ ఉంటారు. రిసీవింగ్ అయితే చాలా బాగుంటుందండి. కొంతమంది అంటే 100లో 1% అని తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళకు కనిపించి మాట్లాడడం ఇష్టం లేకపోయినా మనల్ని అయితే తీసుకోమనే చెప్తారు. ఇంకా మీకు ఇందాక చెప్పినట్టు ఏంటంటే, నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి అంత నాలెడ్జ్ లేదు, యూట్యూబ్ గురించి కూడా పెద్దగా తెలియదని చెప్పాను కదా. అయితే ఆ టైంలో నాకు ఇంట్రెస్ట్ అయితే ఉంది, కానీ ఇంక మిగతా విషయాలు ఏం తెలీదు. ఆ టైంలో నాకు బాగా సహాయపడింది ఏడుకొండలో గోపు, తన పేరు అది ఏడుకొండలో గోపు అనేది. తను అడిగాను. నేను అడిగిన తర్వాత తను చాలామంది అడుగుతూ ఉండేవారు అప్పటికని,
అడుగుతారు కానీ ఏదో ఎవరైనా ఏదో చేసేద్దాం అనుకుంటారు తప్ప తర్వాత అది అంతా కష్టపడి చేసిన తర్వాత ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత కంటిన్యూ చేసేది చాలా రేర్గా ఉంటారు. నన్ను కూడా అలా అనుకున్నాడు తను ఫస్ట్. కానీ నేను మళ్ళీ వెళ్ళడం వల్ల నాకు అంతా క్లియర్గా స్టార్ట్ చేసి ఇలా చేసుకోవాలి, థంబ్నెయిల్ ఇలా క్రియేట్ చేయాలి, మొత్తం అన్నీ కూడా ఎటు జట్టు తనే చెప్పాడు. ఇప్పటికీ ఒక ఛానల్లో 7 కొండలు గోపు అని చెప్పి రన్ చేస్తున్నాడు. తనకి ఖాళీ ఉండకపోవడం వల్ల కొన్ని టెంపుల్స్కి వెళ్ళి అవి ఇవి పెడుతున్నట్టున్నాడు. తన గురించి అయితే నేను ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎప్పుడైనా నాకు ఇప్పుడు కూడా ఏమైనా ఛానల్స్లో డౌట్ వస్తే తన్నే అడుగుతాను, తనే రెక్టిఫై చేస్తాడు దాన్ని. ఇక స్టార్టింగ్లోనే సపోర్ట్ చేసిన వడ్డేవారి మేడకి సంబంధించిన ఆయన వారసుల గురించి అయితే చెప్పాలి. ఆయనకు సంబంధించిన వడ్డేవారి మేడ తీస్తున్న టైంలో నా దగ్గర అంత మంచి ఫోన్ కానీ మైక్స్ కానీ లేవు. అప్పుడు ఆ వీడియో తీస్తుంటే ఆయన అడిగారు నన్ను, ఏ మైక్స్ వాడుతున్నావు ఇది అంటే వాటి గురించి చెప్పాను. మరి మంచి మైక్ తీసుకున్నారు, అదే చూస్తున్నానండి రాడ్ మైక్ గురించి అంటే ఎంత అవుద్దన్నారు. మీకు రాడ్ మైక్స్ అయితే తెలిసిందే కదా, ఇవి 30,000 దాకా అవుతుంది దగ్గర. ఆ మైక్స్ గురించి చెప్పాను. చెప్పగానే ఆయన అమౌంట్ నాకు వెంటనే కొట్టి ముందు తీసుకుని వాడుకో అని చెప్పి అన్నారు. నిజంగా అప్పట్లో అంత అమౌంట్ సపోర్ట్ చేయడం అంటే నాకు చాలా ప్లస్ మాట అది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అదే మైక్స్ వాడుతున్నాను. ఆయన కనుక అంత మంచి మైక్ నాకు సపోర్ట్ చేయకుండా ఉండుంటే అంత క్లారిటీ ఉండకపోనేమో, వాయిస్ క్లారిటీ ఉండకపోతే అంత ఛానల్ కూడా గ్రోత్ అవ్వకపోనేమో. ఇంక గురించి కూడా నేను బాగా చెప్పుకోవాలి, 7 గోపు గురించి, అలాగే ఈ ఛానల్కి సంబంధించి మన వడ్డేవారి మేడ గురించి, ఈ రెండింటి గురించి కూడా చెప్పుకోవాలన్నమాట. యూట్యూబ్లో ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అది వాస్తవమే. అయితే ఎంత జనరేట్ అవుతుంది ఏంటనేది ఒకసారి చూద్దాం. దానికి ముందు ఏంటి అంటే నేను యూట్యూబ్లో వచ్చిన అమౌంట్ మ్యాక్సిమం యూట్యూబ్ కోసమే ఖర్చు పెడతా ఉంటాను. ఇప్పుడు నేను వాడే ఫోన్ ఏంటంటే యూట్యూబ్ కోసం శాంసంగ్ అల్ట్రా వాడతాను. ఈ అల్ట్రా వచ్చేసరికి 1,30,000 అయింది. అలాగే నేను రాడ్ మైక్స్ గురించి చెప్పాను కాబట్టి ఆయన ఇచ్చారు నాకు, దానికైతే పెట్టను. నేను ఎక్కడికైనా బయటికి వీడియోకి వెళ్ళినప్పుడు బైక్తోనే వెళ్ళాలి. మనం బస్కి వెళ్దామన్నా, ఆటోకి వెళ్దామన్నా, నడిచి వెళ్తా ఎక్స్ప్లోర్ చేద్దామన్నా కుదరదు. ఇది విలేజెస్కి వెళ్ళాలి కాబట్టి అవేమి ఉండవు. ఖచ్చితంగా మన దగ్గర మంచి బైకే ఉండాలి. మంచి బైక్ ఎందుకంటే మనం ఆ జర్నీ చేసినప్పుడు ఒకసారి బాగా నైట్ అవ్వచ్చు, లేదంటే కొంచెం లోపలికి వెళ్ళవచ్చు. అలా ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు బైక్ ఆగిపోతే అక్కడ ఆ వీడియోని చేయలేము, మళ్ళీ అక్కడి నుంచి మనం రావడం కూడా కష్టం అవుద్ది. మంచి ఫోను, మంచి వాయిస్ క్లారిటీ, అలాగే మన దగ్గర మంచి బైక్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎక్కువ అమౌంట్ నేను వీటి కోసమే చూస్తాను. ఈ మూడింటికి సరిగ్గా లేవంటే మనం వీడియోస్ చేయలేము. ఇంకా మిగతా వచ్చే ఇన్కమ్ కూడా ఎంతో కొంత నేను వాడుకున్నా ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియోస్ చేయడం కోసం ఆ అమౌంట్ని అయితే ఉపయోగిస్తాను. నుంచి అంటే బయట అందరూ చెప్పేదే 1,00,000 మంది చూస్తే 3,000 కానీ 2,000 కానీ 4,000 కానీ రావచ్చు అని చెప్తూ ఉంటారు. నిజంగా కూడా అలానే వస్తుంది. యూట్యూబ్లో 1,00,000 వ్యూస్ వస్తే ఈ 2,000 నుంచి 4,000 లోపు వస్తూ ఉంటుంది. అలాగే 2,00,000 చూస్తే మనకి దాన్ని రెట్టింపు చేసుకుంటూ ఉండొచ్చు. నాకు యావరేజ్గా చూసుకుంటే నేను మంత్లీ పెట్టేది 4 వీడియోస్ పెడతాను. అంతకు మించి అంటే ఒక్కొక్కసారి 6 పెడతాను. ఇక పర్టికులర్గా అమౌంట్ చెప్పాలంటే మన ఛానల్కి వచ్చేది పెట్టే తక్కువ వీడియోస్ కాబట్టి మంత్లీ వచ్చేది ఒకసారి 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు. ఇలా ఒక నెంబర్ అయితే నేను చెప్పలేను. అలా ప్రతి మంత్ ఎంతో కొంత ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. కానీ మనం వృత్తి ఉండాలి, ప్రవృత్తికి ఉంది కాబట్టి ఈ అమౌంట్ ఇలా పక్కన పెట్టుకుని యూట్యూబ్ కోసమే వాడచ్చు. ఇది మన ఛానల్కి వచ్చే ఇన్కమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ జర్నీ అయితే ఇది. ఇక చివరిగా ఏంటి అంటే మన ఛానల్కి సిల్వర్ ప్లే బటన్ రావడానికి కారణం అయితే మన ఫ్యామిలీ మెంబర్స్, మన చుట్టాలే కారణం. దానివల్లే మనం ఇంతవరకు అయితే వచ్చాము. మన నిజంగా చెప్పాలి అంటే బయట ఛానల్స్ చూస్తూ ఉంటాం మనం, వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తూనే ఉంటారు. కానీ మనం ఎక్కడా వర్డ్ ఉపయోగించము. అంటే మన ఛానల్ మీద కానీ నా మీద కానీ మీకున్న ఒక మనిషిని, మీలో ఒక వ్యక్తిని అనుకున్నారు కాబట్టి నన్ను ఎంత దూరం తీసుకొచ్చారు. ఇక కూడా ముందు ఇంకా మంచి వీడియోస్ చేస్తానని చెప్తున్నాను. ముందు కూడా ఇంకా మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఇది సిల్వర్ బటన్ గురించి అయితే. ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి విషయాలు ఏమైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా వీడియోస్ రూపంలో మీకు చెప్తూ ఉంటాను. ఇప్పటివరకైతే ఎప్పుడు నేను ఎలాంటి వీడియోస్ చేయలేదు. సిల్వర్ బటన్ ఖచ్చితంగా మీ ముందు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశాను. చూద్దాం, ఫ్యూచర్లో చేయాల్సి వస్తే ఖచ్చితంగా అలాంటి వీడియోస్ కూడా నేను చేస్తాను. ఇక ఇంతటితో ఈ వీడియో అయితే ఆపేస్తాను. మళ్ళీ నెక్స్ట్ మీ ముందుకు మంచి హౌస్తో కానీ మంచి విలేజ్తో కానీ వస్తాను.